హలో ఎవ్రీవన్, ఈరోజు డే 13 క్లాస్లో కట్ వర్క్ మెహందీ డిజైన్స్ ఎలా వేయాలో నేర్చుకుందాము. సో ఫస్ట్ అయితే నేను 4 లైన్స్తోని బాక్స్ అయితే క్రియేట్ చేసుకున్నాను. సో నెక్స్ట్ స్పైరల్ అండ్ చిన్న చిన్న పెటల్స్ వేసుకొని మొత్తం బాక్స్ మొత్తం ఫిల్ చేసుకుంటున్నాను. మనం కట్ వర్క్ డిజైన్ వేసుకునేటప్పుడు ఎక్కువ గ్యాప్ అనేది ఉండకూడదు. సో ఒకవేళ గ్యాప్ ఉంది అంటే స్పైరల్స్, లీఫ్ అండ్ ఇలా సర్కిల్ డిజైన్స్ కూడా వేసుకొని మొత్తం ఫిల్ చేసుకోవచ్చు. ఈ కట్ వర్క్ డిజైన్స్ మనం బ్రైడల్ బార్డర్స్లో ఎక్కువ యూస్ చేస్తూ ఉంటాము. ఇక్కడ చూస్తున్నారు కదా, ఫస్ట్ అవుట్లైన్ అయితే వేసుకుంటున్నాను. మనం ఫిల్లింగ్ చేసేటప్పుడు అవుట్లైన్ అనేది ఇలా థిక్ చేయడం వల్ల డిజైన్ క్లమ్జీగా అవ్వదు. అంటే మనకి ఆ ఫ్లవర్ డిజైన్ కానీ లేకపోతే మనం ఏ డిజైన్ వేసుకున్నా ఆ డిజైన్ అనేది హైలైట్ అవుతుందన్నమాట. సో ఇలా వేసుకొని మీరు ఈ డిజైన్ని ప్రాక్టీస్ చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ని వాచ్ చేస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను ఏ వీడియో పోస్ట్ చేసినా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. చాలామంది నా వీడియోస్ని వాచ్ చేస్తున్నారు, వ్యూస్ వస్తున్నాయి, బట్ లైక్ అయితే ఎవరు చేయట్లేదు. సో నేను మీకోసమే ఈ క్లాసెస్ చెప్తున్నాను. సో మీరు లైక్ చేయడం వల్ల ఎక్కువ మందికి రీచ్ అవుతుందన్నమాట. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ నెక్స్ట్ కట్ వర్క్లోని నేను స్పైరల్స్ అండ్ లీఫ్ డిజైన్ వేసుకున్నాను. సో ఈ లీఫ్ డిజైన్కి సెంటర్లోని లైన్ అయితే వేసుకుంటున్నాను. సో చూస్తున్నారు కదా, ఎక్కువ గ్యాప్ ఉండకూడదు. సో ఇలా గ్యాప్స్ ఉంటే లీఫ్ డిజైన్ కవర్ చేసుకోవచ్చు. ఒక ఆర్డర్ వైజ్ అనే కాదు, ఇలా కూడా వేసుకొని మధ్య మధ్యలో గ్యాప్స్ని ఇలా ఫిల్ చేసుకోవచ్చు. మన పేజ్లో చాలా మెహందీ క్లాసెస్ అయితే అప్లోడ్ చేశాను. లైవ్ క్లాసెస్ ఉన్నాయి, నార్మల్ క్లాసెస్ ఉన్నాయి. సో బిగినర్స్ అయితే మీకైతే ఎలాంటి డౌట్ కూడా ఉండదు ఈ క్లాసెస్ వాచ్ చేయడం వల్ల. సో స్టెప్ బై స్టెప్ వాచ్ చేయండి. ఒకవేళ ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా నాకు కామెంట్ చేయండి. సో మీకోసం నేను స్పెషల్గా మళ్ళీ క్లాస్ చేస్తాను. ఒకవేళ మీరు ప్రాక్టీస్ చేసిన డిజైన్స్ నాతో షేర్ చేసుకోవాలనుకుంటే ఇన్స్టాగ్రామ్లో భావన మెహందీ పేజ్ని ఫాలో అవ్వండి అండ్ నాకు డిఎం చేయండి. నెక్స్ట్ కట్ వర్క్ డిజైన్లో లోటస్ డిజైన్ అయితే వేసుకుంటున్నాను. చూస్తున్నారు కదా, సో మనకి లోటస్ డిజైన్ ఎలా వేయాలి, డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫ్లవర్స్ అన్నీ ముందు క్లాసెస్లో ఉన్నాయి, వాచ్ చేయండి. సో ఇక్కడ లోటస్ డిజైన్ వేసుకొని ఈ కట్ వర్క్ డిజైన్ని క్రియేట్ చేస్తున్నాను. నేను ఇక్కడ స్మాల్ సైజ్ వేసుకుంటున్నాను. సో మీరు బిగ్ సైజ్లో కూడా లోటస్ వేయొచ్చు. షేడింగ్ డిజైన్ కూడా వేసుకొని ఈ కట్ వర్క్ డిజైన్ని క్రియేట్ చేయొచ్చు. సో నేను గ్యాప్స్లోని సర్కిల్స్ అండ్ స్పైరల్స్, లీఫ్ డిజైన్స్ వేసుకొని ఈ డిజైన్ అయితే కంప్లీట్ చేస్తున్నాను. సో మీరు అబ్జర్వ్ చేస్తున్నట్టయితే ప్రతి డిజైన్లో అవుట్లైన్ ఫస్ట్ వేసుకొని నేను ఫిల్ చేసుకుంటున్నాను. సో ఇది మాత్రం మర్చిపోకండి, అవుట్లైన్ తప్పకుండా వేయండి, లేదంటే మీరు వేసిన డిజైన్ అనేది నీట్గా ఉండదు. ఈ డిజైన్లో ఏంటంటే ఫస్ట్ చిన్న సర్కిల్ వేసుకున్నాను అండ్ హంప్స్ టైపు కొంచెం బిగ్ సైజ్లోని వేసుకున్నాను. సో ఈ ఫ్లవర్స్కి మనము సర్కిల్ డిజైన్ని అలా వదిలే కన్నా ఇలా డాట్ వేసుకోవడం వల్ల ఆ ఫ్లవర్ అనేది హైలైట్ అవుతుంది. సో ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఈ గ్యాప్స్ని ఫిల్ చేయడానికి నేను లీఫ్ డిజైన్ అయితే వేసుకుంటున్నాను. మీరు స్పైరల్ కూడా వేసుకోవచ్చు. సో అంటే నేను వేసిన డిజైన్ అనే కాదు, ప్రాక్టీస్ చేసేటప్పుడు డిఫరెంట్ డిజైన్స్ కూడా మనం వేసి ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. సో అప్పుడే మనకి మనం ఒక డిజైన్ని ఎలా ఫామ్ చేయాలి, ఎలా క్రియేట్ చేయాలనేది కూడా మనకు అక్కడే అలవాటు అవుతుంది. నేనైతే అలానే నేర్చుకున్నాను. నేను నేర్చుకునేటప్పుడు అంటే నా ఓన్గా నేను నేర్చుకున్నాను. సో ఎక్కడైనా ఏదైనా డిజైన్ చూస్తే ఇంటికి వచ్చి అదే ప్రాక్టీస్ చేస్తూ ఉండేదాన్ని. సో నాకు అప్పుడు మొబైల్ లేదు. సో నేను నా ఓన్ ప్రాక్టీస్ ఇదంతా. ఇప్పుడు అంటే మనకి క్లాసెస్ ఇవన్నీ ఉన్నాయి. సో నేను పడిన ఇబ్బంది మీరు పడకూడదు అని చెప్పి ఈ క్లాసెస్ నేను ఫ్రీ క్లాసెస్ అయితే నా ఇన్స్టాగ్రామ్లో అండ్ యూట్యూబ్లో అయితే నేను
పోస్ట్ చేస్తున్నాను. నెక్స్ట్ వైన్ డిజైన్ వేసి ఇక్కడ నేను కట్ వర్క్ డిజైన్ అయితే క్రియేట్ చేస్తున్నాను. సో మనం చాలా వైన్ డిజైన్స్ నేర్చుకున్నాము. అలానే లీఫ్ డిజైన్ టైప్లోని ఆ వైన్ డిజైన్ దీంట్లో సెట్ అవ్వదు ఈ కట్ వర్క్ డిజైన్లో. ఈ వైన్ డిజైన్ అయితే చాలా బాగుంటుంది. ఎందుకంటే మనం కట్ వర్క్ డిజైన్స్లో లైట్ ఉండాలన్నమాట. లైట్ డిజైన్స్ అంటే ఫిల్లింగ్ టైప్లో అలా ఉండకూడదు. ఇలా లైట్ ఉంటే అవుట్లైన్ మనం థిక్ చేసుకొని ఫిల్ చేసుకోవచ్చు. సో చూస్తున్నారు కదా, గ్యాప్ లేకుండా అన్ని ప్లేసెస్లో కూడా ఈ వైన్ డిజైన్ని వేసుకుంటున్నాను. ఎవరైతే ఫస్ట్ టైం నా ఛానల్ని వాచ్ చేస్తున్నారో మెహందీ నేర్చుకోవాలంటే కష్టమని అస్సలు డిసప్పాయింట్ అవ్వకండి. సో నా క్లాసెస్ని వాచ్ చేయండి. ఒకవేళ మీకు ఇంకా ఏమైనా మంచిగా క్లియర్గా ఉన్న క్లాసెస్ ఉన్నా కూడా వాచ్ చేయండి. ప్రాక్టీస్ ఎక్కువ చేయాలి. మీరు ఎక్కడ వాచ్ చేసినా కూడా ప్రాక్టీస్ మెయిన్ ఇంపార్టెంట్. ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత పర్ఫెక్ట్గా నేర్చుకోగలరు. ఇక్కడ నేను రోజ్ ఫ్లవర్ని డ్రా చేసి కట్ వర్క్ డిజైన్ అయితే వేస్తున్నాను. సో చూస్తున్నారు కదా, 2 స్టెప్స్లోని పెటల్స్ వేసుకున్నాను. సో ఒక బంచ్ ఫ్లవర్ లాగా వేసుకుంటున్నాను. బంచ్ మీన్స్ ఒకటే దగ్గర ఎక్కువ డిజైన్స్ వేయడాన్ని బంచ్ అంటారు. సో ఈ బంచ్ డిజైన్ని కట్ వర్క్ డిజైన్లో యూస్ చేస్తున్నాను. సో మనం ఇంకొంచెం బిగ్ సైజులో వేసుకుంటే షేడింగ్ కూడా వేసి మనము ఇలా క్రియేట్ చేసుకోవచ్చు. ఎవరైతే నా క్లాసెస్ని వాచ్ చేస్తున్నారో వాళ్ళకి ఆల్రెడీ తెలిసే ఉంటుంది మన పేజ్లోని క్లియర్గా మెహందీ క్లాసెస్ అయితే అప్లోడ్ చేస్తున్నాము అని. సో చాలామంది నేర్చుకొని నాకు కామెంట్ చేస్తున్నారు అండ్ నాకు డిఎం చేస్తున్నారు ఇన్స్టాలో. సో నాకు చాలా హ్యాపీగా ఉంది. ఇంకా చాలామంది నేర్చుకోవాలని అనుకుంటున్నాను. సో దానికోసం మీరు చేయాల్సింది ఏంటంటే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ ఈ డిజైన్లో మీకు స్పేస్ లేదు అనుకుంటే 2 ఫ్లవర్స్తోని ఎండ్ చేయొచ్చు. అక్కడ 3 ఫ్లవర్సే వేయాలని ఏం లేదు. సో ఇలాంటి డౌట్స్ కోసం నాకు కామెంట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం. బాయ్.